హైడ్రా కూల్చివేతలను ఆపండి, ప్రత్యామ్నాయంగా చెరువులను నిర్మించండి అనే నినాదంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే కె నాగదేవ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. హైడ్రా పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న నివాసితుల తప్పు కాదు ఇది. అది ముమ్మాటికి గత ప్రభుత్వాల తప్పుకు వీళ్లని ఎందుకు శిక్షిస్తున్నారని ప్రశ్నించారు. కూల్చివేతలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలాల్లో చెరువులను నిర్మించవచ్చు కదా అని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే తాను ప్రతిపాదించిన దానిని ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపాలని కోరారు. అందరికీ నమస్తే. నా పేరు నాగదేవ. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను. వనస్థలిపురం డివిజన్ నుండి ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేశాను. ప్రస్తుతం హైడ్రా అనేది మనందరికీ హైపర్ టెన్షన్ తెచ్చే ఒక బాధాకరమైన ఒక విధానం మొదలైంది, కూల్చివేతలు అనే విధానం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అనగనగా ఒక ఊర్లోని ఒక 300 గజాలు ప్లేస్లోని ఒక బావి ఉండేది. ఆ బావిని పూడ్చేసి ఆ ఊరు పెద్ద ఆయన ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టిస్తే మరి ఆ ఒక తండ్రి వచ్చి, నేను అక్కడ బావి ఉండేది, నాకు ఆ బావి కావాలనేసి ఆయన మొత్తుకున్నాడు. కొడుకు ఒప్పుకోలేదు. ఆ ఊరు పెద్దలందరి చేత పిలిపించి తీసుకొచ్చి అందరి చేత చెప్పించి ఆ బిల్డింగ్ని కూల్చివేద్దామని ప్లాన్ చేశారు. అయితే నా ఒక ఉద్దేశం ఏంటి, పక్కనున్న ఇంకో దగ్గర బావి తవ్వించుకుంటే సరిపోతుంది, కానీ ఆ బిల్డింగులు కూల్చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చి ఆ ఈఎంఐలే కట్టుకొని అవన్నీ కూల్చవలసిన అవసరమే ఉంది. దయచేసి నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ బావి అనేది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ హైడ్రా అని మన రాష్ట్రంలో మొత్తం హల్చర్ లేపుతుంది. ఎవ్వరికి నిద్రపోవడానికి కూడా లేదు. ఇప్పుడు మా జీవితాలు, మా ప్రజల యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే, ఒక 20 సంవత్సరాలు పైసలు కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కోవడానికి అవుతుంది. ఇంకొక 30 సంవత్సరాలు కట్టించిన బిల్డింగ్కి ఈఎంఐలు కట్టుకొని పరిస్థితి వస్తుంది. మధ్యలోని ఉద్యోగాలు ఉంటాయో వ్యాపారాలు ఉంటాయో తెలియదు, కానీ ఈఎంఐ అయితే కట్టవలసిందే. 50 సంవత్సరాల మా కష్టాన్ని మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూల్చేద్దామని చూస్తున్నాయి. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎన్ని ఎకరాల్లోని ఉన్నాయో హైడ్రాలో పరిధిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అదే అన్ని ఎకరాల్లోని మీరు వేరే చోట్ల హైదరాబాద్ సిటీ మొత్తం చెరువులు తవ్వించండి. అలాగే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ 79 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు అవనియండి, ఎంపీలు అవనియండి, సీఎంలు అవనియండి, అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు అవనియండి, మరి వీళ్ళందరూ కూడా ఊరికి ఒక చెరువు తవ్వించిన మన తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉన్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ భూములు అన్నీ కబ్జాలయ్యాయి, కట్టేశారు అంటున్నారు. అవి ఎవరి? మన ప్రజల ఆదాయాన్ని మళ్ళీ కూలగొట్టి మళ్ళీ అక్కడ చెరువులు తవ్విస్తే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. మరి అదే చెరువులు వేరే చోట తవ్విస్తే మీకేమీ నష్టమో నాకు అర్థమైతలేదు. దయచేసి మీరందరూ మీకు చెప్పిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులందరినీ కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. మన కేసీఆర్ గారు తెలంగాణకి 1,00,000 కోట్లు పెట్టి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అలాగే మన హైదరాబాద్కి ఉపయోగపడేలాగా మీరు కూడా ఒక చెరువులు తవ్వించండి, ఒక సాగరాలు నిర్మించండి. దానికి మీ రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి, ఎవరి పేరైనా పెట్టుకోండి, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకోండి. మీరు కూడా తవ్వించండి. ఈ హైడ్రాని తక్షణమే ఆపండి. మా ప్రజల యొక్క బాధల్ని మీరు విమోచన కల్పించండి. అయ్యా ఓవైసీ గారు, మీ బిల్డింగ్ మొత్తం కూల్చేస్తే ఎంత ఖర్చు అవుతుందో, ఎంత లాస్ అవుతారో
మీరు చూసి ఆలోచించి ఆ యొక్క పైసలతోటి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, ఆ పైసలతోటి నేను అక్కడ చెరువు తవ్విస్తాను, నాకు ఒక జాగా ఇవ్వని చెప్పండి. ఆ జాగాలో మీరు చెరువు తవ్వించండి. ఈ కాలేజీకి ఇబ్బందులు లేకుండా మీరు కూడా చూసుకోండి. పిల్లల చదువులు బంగారు భవిష్యత్తు లాంటివి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి. నాది ఒక చిన్న విన్నపం, అయ్యా మీరు కాలనీలకని పార్కులని ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఆ కాలనీలో చెరువుల కోసం కూడా కొంత జాగాని కేటాయించండి. అలాగే కాలనీలు కూడా ఒక రైతు బజార్లు ఉండేటట్టుగా ఒక ఏర్పాటుకి ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేయండి. కొత్త కాలనీలకి పార్కులు ఎలాగే ఏర్పాటు చేస్తున్నారో అలాగే చెరువులకి ఏర్పాటు చేయండి, రైతు బజార్లకి కూడా ఏర్పాటు చేయండి. ఇప్పుడు మన కాలనీలో కూడా వనశలిపురంలో రైతు బజార్లు లేక అక్కడ ఇక్కడ సంతలని పెట్టుకుంటున్నారు పాపం, వారానికి ఒక రోజు. మీరందరూ కూడా వారానికి ఒక రోజు కాకుండా పర్మనెంట్ గా ఉండేటట్టు, ఈ సంతల లేకుండా పర్మనెంట్ గా ఉండేటట్టు చూడవలసిందిగా మనవి. జై హింద్.